వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరికొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రానున్నారు. మరి అంటే 10:30 గంటలకు ఈయన నెల్లూరు చేరుకుంటారు. అయితే నెల్లూరు నగరంలో ఒక హై టెన్షన్ ఏర్పడి ఉండడం జరిగింది. అయితే 10:30 గంటలకు ఆయన వెంకటాచలం మండలంలోని చముడుగుంట దగ్గర హెలిపోర్ట్లో అక్కడ హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి ఆయన సెంట్రల్ జైలుకి వెళ్ళి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మిలాఖాత్ అవుతారు. అక్కడి నుంచి ఆయన నేరుగా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి వద్దకు చేరుకుంటారు. అయితే పోలీసులు చాలా ఆంక్షలు విధించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ పోలీసు డ్రోన్ కూడా పెట్టి ఉన్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఎక్కడ ఏ మూలను పోయినా ఏ ఏరియాకు పోయినా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలము 100 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలవాలని ఉంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారు, అయితే చాలా ఆంక్షలు విధించున్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఈ ప్రజాస్వామ్యం ఇది. ఒక ప్రజానాయకుడు జనంలోకి పోయి నలుగురిని పరామర్శించేదానికి మామూలుగా స్వేచ్ఛ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు ఇంతకుముందు. ఈ ఒక జిల్లాలో 2500 మంది పోలీసులు ఉంటారేమో, ఆఫీసర్లతో సహా. జిల్లాలో ఉండే జనాభాను అందరినీ కంట్రోల్ చేసేదానికి ఒక మండలంలో ఎంతమంది ఉంటారు? ఒకటి సార్, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన జైలు కాడికి పోవాలంటే ఆయనతో పాటు 3 మాత్రమే అనుమతించారు. అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ఒక 100 మంది అని, అదేవిధంగా ఇప్పటికే సుమారు ఒక 150-200 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు, అదుపులోకి తీసుకున్నారు. ఎటు చూసినా ఇప్పుడు మనం చూస్తున్నాం, డ్రోన్తో కూడా పైనుంచి చూస్తున్నారు. అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు మొత్తం చూస్తున్నారు. ఆ విధంగా ఆంక్షలు విధించడం వల్ల ఇది ఎలా ఉంది? ఆంక్షలు విధిస్తున్న ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఇది ఎమర్జెన్సీలో అధికారులు బాగా ప్రజలకు సేవ చేసేదానికి ఆంక్షలు విధించి టైంకి పనికి డ్యూటీకి పోయేటట్టు అవన్నీ విధించారు. ఏదైనా 1-2 తప్పులు జరిగినాయి ఎమర్జెన్సీలో, ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళు మార్కులు తెచ్చుకోవడానికి. కానీ ఇది ఎట్టుందంటే మోర్ రిస్ట్రిక్షన్స్ మోర్ రివోల్ట్ వస్తుంది. ఇది అంత దూరం తీసుకొచ్చుకోకూడదు. ఏదో పరిస్థితులు తారుమారయ్యి ఏదో ఒక విధంగా ఎవరినైనా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నప్పుడు అందరూ పోయి కలిశారు వారిని. అదే రకంగా రేపు ఎవరినెవరిని వేసినా వాళ్ళని పోయి కలిసేదానికి అవకాశం కల్పించాలా. కల్పించి జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తున్నారంటే జనాలు అది ఎవరు తోలితే వచ్చే జనం కాదు. అతని మీద ఇంకా అభిమానం పోలే. ఆ అభిమానం పోయేటట్టు మనం పనిచేసి ఆ అభిమానం పోయేటట్టు చూసుకోవాలి. కానీ ఆయన అనగదొక్కాలని చూస్తే అది ఇట్ ఇస్ నాట్ రైట్. అదేవిధంగా మీరు చాలా కాలం నుంచి రాజకీయాలు చేస్తారు. మండ్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నాదెళ్ల భాస్కరరావు, ఎన్టీ రామారావు, అదేవిధంగా చాలామంది, రాజశేఖర రెడ్డి, మొత్తం ఇలాంటి ముఖ్యమంత్రులు ఇంతకుముందు రాలే. ఇలాంటి పరిణామాలు ఇంతకుముందు ఎప్పుడూ రాలే. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యంలో ఉండకూడదు. ఇట్స్ నాట్ రైట్. ఇళ్ళ మీద దాడి చేయడం కానీ ఇంకోటి కానీ చేయడం, ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవాలి, తిరిగి మాట్లాడుకోవాలా. అది కూడా మాట్లాడడం తప్పు. ఏది ఇష్టానుసారం మాట్లాడడం కూడా తప్పే. ఒక పరిమితి అనేది ఒకటి ఉండాలా. ఆ పరిమితి దాటిపోయిన తర్వాత ఇంకా ఎవరికి వాడితే. అంటే ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భారీ ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఆంక్షలు అయితే చాలా ఉన్నాయి. దీన్ని ఎదుర్కొని ఉంచేవాళ్ళు ఈరోజు అవసరం అనుకుంటే కొంతమంది వస్తారు, అవసరం కాదులే మళ్ళీ చూపిస్తామని అనుకున్నప్పుడు వస్తారు. కానీ కార్యకర్తలు, అభిమానులు విపరీతంగా ఉన్నారు. అంటే కేసులు భయపడరంట. కేసులు భయపడని స్టేజ్ వచ్చేసిందంటే, ఆ స్టేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా భయపడరు. ఆ స్టేజ్ ప్రెసిపిటేట్ చేసుకోకూడదు. జిల్లాలో ఉండే అధికారులు ఎంతమంది, మన డిపార్ట్మెంట్ ఎంతమంది, రాష్ట్రం నుంచి ఎంతమందిని తీసుకొచ్చారు,
మనం ఎందుకు ఇంత డబ్బులు వెచ్చించి ఈ అనగదొక్కేదానికి ఇంత ప్రభుత్వ డబ్బు ఎందుకు వినియోగం చేస్తున్నారు, ఇన్ని ఆలోచించుకోవాలి కొంచెం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చే ప్రధాన దారి అక్కడ కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఒక ఇనప కంచె కూడా వేయడం జరిగింది. ఎవరిని ఇటువైపు రానికుండా అడ్డుకుంటున్నారు. అదేవిధంగా ఇటువైపు పొదలకూరు రోడ్డు వైపు కూడా ఇదే విధంగా సేమ్ ఇది చేశారు. అయితే నెల్లూరు నగరం మొత్తం కలిసి సుమారు ఒక 50 నుంచి ఒక 70 వరకు కొన్ని చెక్ పోస్టుల మాదిరిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే నెల్లూరు నగరంలో 200 నుంచి 500 మంది వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా అదుపులో తీసుకున్నట్టు మనకు అయితే తెలుస్తుంది. అయితే కేవలం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి కలవడానికి సుమారు 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే 100 మంది కంటే ఎక్కువ ఉండకూడదని కూడా ఒక ఆంక్షలు అయితే విధించడం జరిగింది. మొత్తం నెల్లూరు నగరంలో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడి ఉంది. అయితే 10-11 గంటల 11:30 ఆ ప్రాంతంలో పొదలకూరు రోడ్లోని సుజాతమ్మ కాలనీలో ఉండే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వస్తారు. అయితే ఆయన చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.